పశు జ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు చూడి కట్టినటువంటి పాడి పశువు ఉన్నటువంటి ప్రతి పాడి రైతుకు ఇక్కడ నేను చూపించేటటువంటి 12 ప్రశ్నలతో కూడినటువంటి చెక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంచుకొని మీ యొక్క పాడి పశువులో ఈ 12 పాయింట్లు కానీ చెక్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క పాడి పశువు ఏ కారణం చేత అది చూడి కట్టడం లేదని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ 12 పాయింట్లు ఏంటనేది చూసినట్లయితే ఫస్ట్ పాయింట్, మీ యొక్క పాడి పశువు యొక్క బాడీ కండిషన్ స్కోరు 3 నుండి 3.5 మధ్యన ఉందా? బాడీ కండిషన్ స్కోర్ అంటే మీ పాడి పశువు ఉండవలసిన దానికన్నా సన్నగా ఉందా, లావుగా ఉందా అనేది చెప్పేటటువంటి స్కోరింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి పాడి పశువు యొక్క శరీరంలో కొవ్వు అనేది వెనక భాగంలో నిల్వ ఉంటుంది. సో ఇది మనం చూడడం ద్వారా కానీ పాల్పేషన్ అంటే పట్టుకోవడం ద్వారా కానీ ఎంత కొవ్వు ఉందనేది మనం అంచనా వేయవచ్చండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏ పశువుకైతే కంప్లీట్గా కొవ్వు వెనక నిల్వ ఉండదో దానికి బాడీ కండిషన్ స్కోర్ అనేది 1 ఉంటుంది. అలాగే కొద్దిగా కొవ్వు ఉన్నటువంటి పశువుకు 2, అలాగే ఆదర్శవంతమైనటువంటి కొవ్వు కలిగినటువంటి పశువుకు 3, అలాగే కొద్దిగా ఎక్కువగానే కొవ్వు కలిగినట్లయితే దానికి బాడీ కండిషన్ స్కోరు 4, అలాగే బాగా కొవ్వు కలిగినటువంటి పశువుకు మనం 5 స్కోరు, దాన్ని ఒబేస్ అంటాం, అంటే ఊబకాయం అని అంటాము. అయితే ఏదైతే పునరుత్పత్తికి మనకి ప్రతి పాడి పశువుకి అనుకూలమైనటువంటి బాడీ కండిషన్ స్కోర్ ఎంత అంటే 3 నుండి 3.5. శరీరంలో కొవ్వు ఏంటంటే నార్మల్ కన్నా కాస్త ఎక్కువ మాత్రం ఉన్నటువంటి పశువులు తొందరగా చూడి కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీ యొక్క పాడి పశువు బాడీ కండిషన్ స్కోర్ బట్టి మీ యొక్క పోషణని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సన్నగా ఉంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, అలాగే ఎక్కువగా ఉంటే ఆ ఎనర్జీని తగ్గించాలి. సో అది బాడీ కండిషన్ స్కోర్ అండి. నెక్స్ట్ రెండవ పాయింట్, మీ యొక్క పాడి పశువుకు మినరల్ మిక్సర్ ఇస్తున్నారా? సో పునరుత్పత్తికి సంబంధించి మనకి ముఖ్యమైనటువంటి ట్రేస్ మినరల్స్ ఉంటాయండి. కాపరు, మ్యాంగనీసు, ఐరన్, అయోడిన్, ఇటువంటి ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి అందకపోయినట్లయితే మీ యొక్క పాడి పశువు చూడి కట్టదు. కాబట్టి చూడి కట్టినటువంటి పశువులకు ఖచ్చితంగా ఈ ట్రేస్ మినరల్స్తో కలిగినటువంటి మినరల్ మిక్సర్ని మీరు అందించాలి. మూడవ పాయింట్, మీ యొక్క పాడి పశువుకు వ్యాక్సినేషను, డీవార్మింగ్ చేయించారా? మనకి సాధారణంగా వ్యాక్సిన్స్ ఉన్నటువంటి హెచ్ఎస్, బీక్యూ వంటి వ్యాక్సిన్స్, ఎఫ్ఎండ్ఎం వంటి వ్యాక్సిన్స్ ఖచ్చితంగా పాడి పశువుకు చేసినట్లయితేనే అవి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఈ నట్టల నివారణ మందు డీవార్మింగ్ కానీ మీరు ప్రతి 6 నెలలకి పెద్ద పశువులకు చేయించినట్లయితే మనం పెడుతున్నటువంటి మేత పశువు శరీరానికి బాగా చేరుతుంది. కాబట్టి చూడి కట్టినటువంటి పశువులకు ఖచ్చితంగా ముందు చేయాల్సినటువంటి పని డీవార్మింగ్ చేయించడం. ఇక 4వ పాయింట్, పాడి పశువు యొక్క గర్భాశయం నుండి చీము కారుతుందా? మనకి పాడి పశువుల్లో కొన్నిసార్లు మనం చూస్తుంటాము చీము కారడం అనేది ఉంటుంది. అలాగే పశువు ఎదకొచ్చినప్పుడు ఆ తీగలు పాలలాగా తెల్లగా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉండకుండా తెల్లగా పాలలాగా ఉంటాయి. సో అటువంటి పశువుల్లో గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అటువంటి చీము కారడము, తీగలు బాగా లేకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి మీ పశువు వేస్తున్నటువంటి తీగలు చక్కగా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 5వ పాయింట్, మీ యొక్క పాడి పశువు కరెక్ట్గా సైకిలింగ్లోనే ఉందా లేదా? సైకిల్ అంటే ప్రతి 18 నుండి 21 రోజులకు పాడి పశువులు అయితే ఎదకి రావాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ రోజులకు వచ్చినా అంతకన్నా తక్కువ రోజులకి అంటే స్ప్లిట్ హీట్ అని అంటాం. అంటే మనం ఇన్సిమినేషన్ చేసినటువంటి 7-8 రోజులకు కొన్ని పశువులు మళ్ళీ తిరిగి ఎదకి వస్తుంటాయి. సో అటువంటి పశువులకు మనం సపరేట్గా ట్రీట్మెంట్ చేయించుకొని మనం ఇన్సిమినేషన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి 18 నుండి 24 రోజుల మధ్యన ఎదకి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 6వ పాయింట్, మనకి పాడి పశువు ఎదకు వస్తున్న సమయాన్ని మీరు కరెక్ట్గా రికార్డు చేస్తున్నారా? అంటే చాలామంది రాత్రి వచ్చింది, సాయంత్రం వచ్చింది అని ఇలా చెప్తుంటారు. అలా కాదు, ప్రతి గంట కూడా మనకి హీట్లో ఇంపార్టెంటే. కాబట్టి దాన్ని బట్టి ఇన్సిమినేషన్ టైం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చూడి కట్టకపోతున్నటువంటి పశువుల్లో ఎప్పుడు ఎదకు వస్తుంది అనేది ఖచ్చితంగా కరెక్ట్గా గంటల్లో మనం కూడా రికార్డు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏ టైంకి వస్తుంది అనేది గుర్తించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 7వ పాయింట్, మనకి పాడి పశువులకు సరైన సమయానికి ఎద ఇంజెక్షన్ చేయిస్తున్నామా లేదా?
అంటే ఆవుల్లో అయితే ఎదకొచ్చిన సమయం నుండి మనం 12 నుండి 18 గంటల మధ్యన మనం ఇన్సిమినేషన్ అనేది చేయించాలి. గేదెలు అయితే 18 నుండి 24 గంటల మధ్యన ఇన్సిమినేషన్ అనేది చేయించాలి. ఈ విధంగా కాకుండా మనం లేటుగా ఇన్సిమినేషన్ చేయించినా లేదా ముందు చేయించేసినా మనకి చూడు కట్టేటటువంటి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రతి గంట మార్పుకి కూడా పర్సంటేజ్ ఆఫ్ కన్సెప్షన్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక 8వ పాయింట్, మీ పాడి పశువు ఎదకు వచ్చిన తర్వాత ఎద సమయం కరెక్ట్గా ఉంటుందా లేదా అంటే ఆవుల్లో అయితే మనకు 24 గంటలు మాత్రమే ఎదలో ఉండాలి. గేదెల్లో అయితే 36 గంటలు మాత్రమే పశువు ఎదలో ఉండాలి. అంతకన్నా ఎక్కువ సమయం ఎదలో ఉండడం అంటే మనకి 2 రోజులు 3 రోజులు 4 రోజులు కొన్నిసార్లు వారం రోజులు కూడా పశువులు ఎదలో ఉంటాయి. సో దాన్ని ప్రొలాంగ్డ్ హీట్ అని అంటాం. సో అటువంటి కండిషన్ కానీ మీ పశువులో ఉన్నట్లయితే మీరు ఒక్కసారి ఇన్సిమినేషన్ చేస్తే పనికిరాదు. అటువంటి పశువులకు ఎద చివరి వరకు ఇన్సిమినేషన్ అయినా చేయాలి లేదా హార్మోనల్ థెరపీ అయినా చేయవలసి ఉంటుంది. కాబట్టి సో ఎంతకాలం ఎదలో ఉంటున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇంకా 9వ పాయింట్, మీ యొక్క పాడి పశువుకు వేస్తున్నటువంటి సెమన్ క్వాలిటీ బాగుందా లేదా. మనకి సెమన్ క్వాలిటీ కానీ బాగోలేకపోయినట్లయితే ఫిమేల్ ట్రాక్ ఎంత చక్కగా ఉన్నా ఎంత బాగా ఉన్నా మనం ఎంత కరెక్ట్ టైంకి వేస్తున్నా పశువు చూడు కట్టేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం పాడి పశువు యొక్క వేస్తున్నటువంటి ఆ సెమన్ క్వాలిటీని అలాగే చేస్తున్నటువంటి ఆ టెక్నీషియన్ యొక్క పనితీరుని కూడా మనం గమనించవలసి ఉంటుంది. 10వ పాయింట్, మీ యొక్క పాడి పశువు కిందటి ఈతలో పశువు ఈనేటప్పుడు డిస్టోకియా కానీ లేదా మాయపడకపోవడం వంటి సమస్యలు వచ్చాయా. ఎందుకంటే ఇటువంటి సమస్యలు డిస్టోకియా అంటే దూడను బలవంతంగా తీసినప్పుడు ఆ లోపల ఆ యూట్రస్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పశువుల్లో ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అలాగే మాయపడకపోయినటువంటి పశువుల్లో కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాటిని క్లియర్ చేయకుండా మన పాడి పశువు చూడు కట్టేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ పాయింట్ని చెక్ చేసుకోవాలి. ఇక 11వ పాయింట్ ఏంటంటే పశువు ఈనిన తర్వాత ఏమైనా మెటబాలిక్ డిసీజెస్ వచ్చాయా అంటే పాల జ్వరం కానీ లేదా కీటోసిస్ వంటి మెటబాలిక్ డిసీజెస్ కానీ వచ్చినట్లయితే మనం వాటికి ట్రీట్మెంట్ సక్రమంగా చేయకపోయినట్లయితే ఆ ఎనర్జీ బ్యాలెన్సెస్ అన్నీ గాడి తప్పి పశువు చూడు కట్టేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి మెటబాలిక్ డిసీజెస్ పాల జ్వరము కీటోసిస్ వచ్చినటువంటి పశువులకు మనం కొంత జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 12వ పాయింట్, మీ యొక్క పాడి పశువుకు హీట్ స్ట్రెస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. హీట్ స్ట్రెస్ అంటే వేడి వల్ల కలిగేటటువంటి మనకి ఒత్తిడి అనమాట. మనకి ఎప్పుడైతే మనం ఈ సంకర జాతి పశువులు హెచ్ఎఫ్ జెర్సీ వాడుతున్నామో ఎగ్జోటిక్ బ్రీడ్ యొక్క బ్లడ్ పర్సంటేజ్ పెరిగినట్లయితే అటువంటి పాడి పశువులకు మనం ఎక్కువ చల్లదనాన్ని అందించవలసి ఉంటుంది. సో ఆ విధంగానే మనకి బ్లడ్ పర్సంటేజ్ పెరిగిన కొద్దీ ఆ హీట్ స్ట్రెస్ అనేది కూడా పెరుగుతుంది. సో హీట్ స్ట్రెస్ ఉన్నటువంటి పశువులు చూడు కట్టేటటువంటి అవకాశం ఉండదు. సో ఈ 12 పాయింట్లతో కూడినటువంటి చెక్ లిస్ట్ని మీరు ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క పాడి పశువు ఏ కారణం చేత అయితే చూడు కట్టడం లేదనేది తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీకు తెలియకపోయినట్లయితే మీ యొక్క పశు వైద్యాధికారిని కానీ సంప్రదించినట్లయితే లోపల గర్భాశయాన్ని పరీక్షించి లోపల ఏమైనా సబ్ క్లినికల్ ఎండోమెట్రైటిస్ కానీ లేదా ఇంకేమైనా గడ్డలు ఉన్నాయా అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలాగే ఏ హార్మోన్స్ వాడాలనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి పశు వైద్యాధికారిని సంప్రదించినట్లయితే మీ యొక్క పాడి పశువు చూడు కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ కామెంట్ రూపంలో తెలియజేయవలస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.